श्रीज्ञानप्रसूनाम्बिके विज्ञानप्रदे करविधृतसुखे श्रीज्ञानप्रसूनाम्बिके शरणागतोऽस्मि तव चरणान्तिके शरणागतोऽस्मि तव चरणान्तिके। विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासी वैरिंची अस्त्र शस्त्र शास्त्राधिनायिक विस्तृत व्यूह विधरण निपुण पर दुर्बुद्धि ध्वंसिनि हंसिनि धर धर्म पदोद्धारिणि मालिनि अहितुल कुमतुल ननचि जगमेलु महिम जूपेनिधि महासरस्वती अहितुल कुमतुल ननचि जगमेलु महिम जूपेनिधि महासरस्वती। మాఘ శుక్ల పంచమి శ్రీ పంచమి అని చెప్పబడుతూ ఉంటుంది. దీని వైశిష్ట్యం చాలా అద్భుతంగా అనేక గ్రంథాల్లో చెప్పబడుతున్నది. ఈ పంచమి ప్రతివారు సద్వినియోగం చేసుకోగలగాలి. ఇది జ్ఞాన పంచమి. అసలు ఎప్పుడైనా పంచమి తిథి చాలా ముఖ్యమైనటువంటిది. అది జ్ఞానతిథి అని చెప్పబడుతుంది. విశేషించి మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి యొక్క ప్రాధాన్యం అనేక పురాణాల్లో ఆగమాల్లో వివరించబడుతున్నది. ఇక్కడ బ్రహ్మాండ పురాణంలోనూ దేవీ భాగవతంలోనూ బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా మాఘశుద్ధ పంచమి యొక్క వైభవాన్ని చెప్తూ అనేక అంశములు ప్రస్తావన చేయబడుతున్నాయి. ఈరోజు మహాసరస్వతీ దేవి విరాట్ పురుషుని సంకల్పం వల్ల ఆయన యొక్క జిహ్వ నుంచి ఉద్భవించింది. విరాట్ పురుషుడు అంటే ప్రపంచ రూప పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క జిహ్వ అంటే ఆయన యొక్క వాక్శక్తి అని అర్థం. ఇక్కడ పురాణ కథలను ఇలా అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని నడిపేటువంటి పరమేశ్వరుడు యొక్క జ్ఞానం ఏదైతుందో ఆ జ్ఞానస్వరూపమే సరస్వతి. ఈ జ్ఞానం రెండు విధాలు. ఒకటి ముందు బోధపడాలి, స్పష్టంగా తెలియాలి. రెండవది దాన్ని ఇతరులకి తెలియజేయగలగాలి. మూడవది దాన్ని వినియోగించుకోవాలి. ఈ మూడు రకాలుగా జ్ఞానం ఉంటుంది. మనకు తెలిస్తే దాని పేరు బోధ అంటారు. ఆ బోధ శక్తిని బుద్ధి శక్తి అంటారు. ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకునే శక్తి పేరు బుద్ధి. బుద్ధిర్బోధ లక్షణ అని అన్నారు. ఇక రెండవది ఆ బుద్ధిని అంటే పొందినటువంటి జ్ఞానాన్ని అవతల వారికి వ్యక్తపరచగలగాలి. ఆ వ్యక్తపరచడాన్ని వాక్కు అంటారు. అయితే మనకి జ్ఞానం ఉండడం ఇంకోటి చెప్పడం మాత్రమే కాకుండా ఆ జ్ఞానం జీవితంలో మనం వినియోగించుకోగలగాలి. జ్ఞానం యొక్క ప్రయోజనం వినియోగ దశలో ఉంటుంది. అనే జ్ఞానాన్ని సాధనలోకి తెచ్చుకుని అనుభవంలోకి మలచుకోగలగాలి. ఈ మూడు దశల్లో ఉన్నటువంటి ఆ జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో ఆ శక్తిని మనం సరస్వతి అంటున్నాం. ఇక్కడ సరస్వతి అనే మాటకే సరస్సరణశీలత్వాత్ సరస్వతి అన్నారు. ప్రవాహ రూపం అని అర్థం. ఒక కాంతి కానీ ఒక జలం కానీ ఒక చోట నిలబడదు, అది ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. అలాగే జ్ఞానం కూడా ఒక వ్యాపకంగా ప్రసరించాలి, వ్యాపించాలి. అందుకే సరస్వతి అంటే ప్రవాహ రూపంలో ఉన్నది. అంతేకాదు మన శరీరంలో అణువణువున ప్రవహించేటువంటి శక్తి ఏదంటే ప్రాణశక్తి సరస్వతి. అందుకే సరస్వతి అంటే ప్రాణశక్తి, సరస్వతి అంటే జ్ఞానశక్తి. అటువంటి ఆ తల్లి ఈరోజు ఆవిర్భవించింది అంటూ దేవి భాగవతం చెప్తున్నది. ఈ రోజున పిల్లలు మొదలుకొని పెద్దల వరకు సరస్వతీ పూజ చేయాలి. ఇది చేయవలసిన పద్ధతి కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నాతులై అంటే మంగళ స్నానము చేసుకుని అటుపై సరస్వతీదేవిని పుస్తక రూపంలోనూ ప్రతిమా రూపంలోనూ కూడా ఆరాధన చేయాలి అన్నారు. ఇక్కడ పుస్తకేషు సరస్వతి, పుస్తక రూపిణి సరస్వతి. అక్షర రూపిణైనటువంటి ఆ సరస్వతిని పుస్తకంలో ఎందు ఆరాధించడం పిల్లలకి ఈ రోజున అత్యంత ప్రధానమైనటువంటిది. పెద్దలకు కూడా చాలా అవసరమే. ఎందుకంటే పెద్దలకు కూడా శాంతి కావాలన్నా లోకంలో ప్రయోజనకరమైన పని సాధించాలని జ్ఞానం కావాలి. కానీ సరస్వతి కృప ఎల్లవేళలా అవసరమే. అటువంటి సరస్వతిని దేవతలు కొలుచుకుంటారు. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా సేవిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ అన్నాం. అంటే బ్రహ్మ ఇంద్ర విష్ణు రుద్రాది దేవతలు కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు సృష్టి స్థితిలో చేయాలంటే దానికి సంబంధించిన పరిజ్ఞానం వాళ్ళకు ఉండాలి. ఆ జ్ఞానాన్ని వినియోగించగలిగే శక్తి ఉండాలి. ఆ శక్తి సరస్వతి. అదే సరస్వతి యొక్క జ్ఞానాన్ని వైభవాన్ని పురాణములు చెప్తూ ఈ రోజున అమ్మవారిని ఆరాధించే పద్ధతుల్లో కూడా పుస్తకంలో కానీ కలశంలో కానీ ప్రతిమ యందు కానీ లేదా మూడింటి యందు కానీ ఆరాధించాలి. అది షోడశోపచార పద్ధతిలో చేస్తూ అమ్మవారికి తెల్లని పువ్వులతో ఆరాధన చేయడం శ్రేష్టమని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే సర్వశుక్ల సరస్వతి, ఆ తల్లి చల్లని తల్లి, తెల్లని తల్లి. అంటే స్వచ్ఛంగా నిర్మలమైన జ్ఞానస్వరూపంతో ప్రకాశిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే లౌకికమైన విద్యలన్నీ వస్తాయి,
పారమార్థికమైన బ్రహ్మ విద్య కూడా లభిస్తుంది. అందుకే విద్యాధిదేవత అయినటువంటి సరస్వతి కృప అది పరాపర విద్యారూపిణిగా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి దయను మనం ఈరోజు పొందగలుగుతాం. అందుకు ఆ తల్లిని ఉద్దేశించి చేసే ఆరాధనలో తెల్లని చందనం వాడాలన్నారు. అలాగే తెల్లని పువ్వులతో పూజించడం, తెల్లని వస్త్రము, తెల్లని శంఖము, వీటితో అమ్మవారిని ఆరాధించాలి అని చెప్పారు. ఈ ఆరాధన పద్ధతి షోడశోపచార పూజతో చేయడమే కాకుండా దీనికి సంబంధించిన విశేషాలు పురాణములు ఇంకా చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి ఈరోజు విద్యార్థులు అమ్మవారి యొక్క నామములు కానీ శ్లోకములు కానీ అనుష్ఠానం చేసుకోవాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకే తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల చేత ఈరోజు సరస్వతి పూజ చేయించడం అనేది ముఖ్యంగా పెట్టుకోవాలి. అంతేకాదు ఈ రోజున అమ్మవారికి నివేదించినటువంటి ప్రసాదమును మాత్రం భుజిస్తూ తాము నియమంగా అమ్మవారి సహస్రనామ స్తోత్రము, మంత్రజపము, నామజపము చేస్తూ సరస్వతిని కొలుచుకోవాలి. ఎందుకంటే భారతదేశమే సరస్వతీ దేశం. అందుకే భారతదేశం భారతి అని కొలుచుకుంటుంది అమ్మవారిని. భారతి అంటేనే జ్ఞానస్వరూపిణి, వివర్తీతి భారతి, పోషించినది అని ఒక అర్థం. అంటే సర్వజగత్తుని పోషించేది జ్ఞానమే. ఎవడి జ్ఞానం వాడిని పోషిస్తుంది. అందుకే ప్రతివాడికి వాడి బ్రతుకు తెరువుకు పనికొచ్చే ఒక తెలివి ఉండాలి. ఆ తెలివితో వాడు బ్రతుకుతాడు. ఆ తెలివి ఆ జగన్మాత యొక్క ప్రసాదమే. అందుకే ఆ తల్లి యొక్క దయచేతనే అనేక రకాల విద్యలు రాణిస్తూ ఉంటాయి. అందుకే సరస్వతి కటాక్షం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన అంశం. ఆఖరికి ఏ మంత్రం సిద్ధించాలన్నా, భగవద్ అనుగ్రహం పొందాలన్నా దానికి సంబంధించిన మంత్ర అక్షరాలు తెలియాలి, ఆ పరిజ్ఞానం కావాలి. అది కూడా సరస్వతి. అందుకే సరస్వతి దయ ఉంటే అన్ని దేవతల అనుగ్రహం లభిస్తుంది. సరస్వతి దయ లేకపోతే ఏ దేవతానుగ్రహం మనం పొందలేం. ఎందుకంటే ప్రతి దేవత గురించి చెప్పేది వేదమే. అందుకే వేద విజ్ఞానమంతా ఒక సరస్సుగాను, ఆ సరస్సు నుంచి ఉద్భవించినటువంటి తల్లి సరస్వతిగానే చెప్పబడుతుంది. కనుక వేద విజ్ఞాన రూపిణియే సరస్వతి. ఆ సరస్వతి భారతి యొక్క కృప భారతదేశానికి లభించుగాక. మూలా నక్షత్రం, ఈ మూలా నక్షత్రం నాడు ప్రత్యేకించి సరస్వతీదేవి ఆరాధన చేయడం అనేది విధిగా చెప్తూ ఉంటారు. మొత్తంగా శక్తి ఆరాధనకి మూలా నక్షత్రం ముఖ్యమైనది నవరాత్రుల్లో. అయితే విశేషించి ఈ మూలా నక్షత్రంలో చేయవలసింది ఏంటి అంటే అశ్విన శుక్లపక్షే మూలా నక్షత్రే పుస్తకేషు సరస్వతీ స్థాపనం అని శాస్త్రం చెప్తున్నది. అంటే పుస్తక రూపిణిగా సరస్వతీదేవిని ఆరాధించాలి. మూలేషు స్థాపనం దేవ్యాహ, మూలా నక్షత్రంలో పెట్టి నవమి వరకు కూడా పూజించవచ్చు. 3 రోజులు కూడా పూజించి దశమి నాడు తీసివేయాలి పుస్తకాన్ని. అయితే పుస్తక రూపిణి సరస్వతి చేసేటప్పుడు ఉద్వాసన మంత్రం చెప్పకూడదు అని అంటారు. సరస్వతికి లక్ష్మికి ఉద్వాసన లేదు, కేవలం నమస్కరించి తీసివేయడమే తప్ప ఉద్వాసన తొలగించడం లేదు ఇక్కడ. అందుకు పుస్తక రూపిణి సరస్వతి ఆరాధన మూలా నక్షత్రం నాడు విశేషంగా చేయాలి. తర్వాత కూడా నవమి పర్యంతం క్లుప్తంగానైనా చేసి తీరాలి. అలా చేసినటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం చేత వివిధముల ఐశ్వర్యములు, జ్ఞానము లభిస్తుంది. విద్యాది దేవత సరస్వతి. ముఖ్యంగా విద్యార్థులందరి చేత కూడా మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవి ఆరాధన చేయించడం వారి భవిష్యత్తుకు చాలా మంచిది. ఏ విద్య వల్ల వాళ్ళు రాణిస్తారో ఆ విద్య సంపూర్ణంగా వారికి లభిస్తుంది. ఆ విద్యల వల్ల అన్ని విధాలైనటువంటి ప్రగతిని సాధించగలరు. అందుకు విద్యాకాములు సరస్వతీదేవిని ఆరాధించవలసిన రోజు ఇది. అయితే పుస్తకంలో ఆరాధించడం ఇది ఒక ప్రత్యేకత. పుస్తకము, లేఖిని. లేఖిని అంటే కలం, ఆ రెండింటిని పెట్టి ఆరాధిస్తారు. అయితే పద్ధతి ఏమిటంటే ఒక నూతన వస్త్రం పరిచి దానిపై తండులము అనగా బియ్యములు వేసి దాని మీద పుస్తకం పెట్టి ఆరాధించడం, లేదా పుస్తకములకు ఒక వస్త్రం చుట్టి, నూతన వస్త్రాన్ని చుట్టి ఆరాధించడమైనా ఉన్నది. వాటిని గంధ పుష్పాదులతో షోడశోపచార పూజములతో అమ్మవారిని ఆవాహన చేసి ఆరాధన చేయాలి. పుస్తకం శాస్త్ర స్వరూపం. ప్రతి అక్షరము అమ్మ రూపమే. అక్షరమయమైనటువంటి పుస్తకం అది సరస్వతి రూపంగా చూడాలి. భారతీయ సంస్కృతిలో ప్రత్యేకత ఏమిటంటే పుస్తకానికి కానీ కాగితానికి కానీ కాలు తగిలితే వెంటనే అపచారం లెంపలు వేసుకుని నమస్కారం చేస్తారు. అది ఈ దేశపు సంస్కారం. ఆ విద్యలు పుస్తకాల్లో మిగిలిపోకుండా మస్తకం దాకా వస్తాయి. అందుకు పుస్తక రూపంగా అమ్మవారిని ఆరాధించడం అనేది ప్రధానం. పైగా అమ్మవారి చేతిలో పుస్తకం కూడా ఉంటుంది సరస్వతీదేవి రూపంలో. పుస్తకం శాస్త్ర సంకేతం. అది సర్వశాస్త్రములు పుస్తక రూపంలోనే ఉంటాయి. అందుకు పుస్తకమనందు ఆవాహన చేసి అమ్మవారిని ఆరాధించుతాం. దీని ద్వారా అక్షర శక్తిని ఆరాధించినట్లే. అక్షరములు 50 కూడా మంత్రమాతృకములు అని చెప్పబడతాయి. అన్ని మంత్రములు ఏవో అక్షరాలతోనే ఉంటాయి. అందుకు అక్షరాలే మహామంత్రములు. అందుకే 50 అక్షరములు కూడాను మాతృకావర్ణ రూపిణి అని చెప్పబడుతూ మహామంత్రములుగా ఆరాధింపబడుతుంటాయి. అలాంటి అక్షర సమామ్నాయముతోనే గ్రంథములు ఉంటాయి. కనుకనే గ్రంథములన్నీ మంత్రమయములే. ఇలా అక్షరాన్ని మంత్రంగా భావించి అమ్మ రూపంగా ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి వాగ్బుద్ధి జ్ఞానములు లభిస్తాయి. అందుకు పుస్తక రూపంగా ఆరాధించడం అనే విశేషంలో కొన్ని నియమాలు కూడా చెప్పారు ఇక్కడ. నాధ్యాపయేత్ నచలిఖేత్ నాధీయీత కదాచన పుస్తకే స్థాపితే దేవ
విద్యాకామో అన్నారు ఇక్కడ. విద్యను కోరేటువంటి వాడు ఈ రోజున పుస్తక రూపంలో ఆరాధించి మళ్ళీ ఆ పూజలు పూర్తయ్యే వరకు చదువురాదు, వ్రాయరాదు, పాఠములు చెప్పరాదు అని నియమం చెప్పారు. అలా పుస్తకాన్ని గౌరవించడం అనేది వివరించుతున్నారు. ఇందులో ఈ మూలా నక్షత్ర నాడు సరస్వతిదేవిని ఆరాధించేటప్పుడు అమ్మవారిని విద్యాది దేవతగా చూస్తున్నాం. నిజానికి ఒకే తల్లి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మిగాను, శత్రు సంహారం చేసినప్పుడు కాళీగాను, ఆ తల్లి విద్యాప్రదాయనిగా అయినప్పుడు సరస్వతిగా భావించబడుతున్నది. అలా సరస్వతిగా అయితే ఆ తల్లి గురించి వివరిస్తూ పురాణములు భవిష్యాలను చెప్తున్నాయి. సర్వపూజ్య సర్వవంద్య చాన్యాం మత్తో నిశామయ వాగ్బుద్ధి విద్యా జ్ఞానాధిష్టాత్రీ చ పరమాత్మనః. ఒక దేవతను ఆరాధించేటప్పుడు ఈ దేవత చాలా మహిమాన్వితురాలు, ఈవిని పూజించడం వల్ల మాకు సత్ఫలితాలు లభిస్తాయి అనే ఒక్క భావన ఉంటే చాలదు. చాలా మందికి 190 మందికి ఇదే భావన ఉంటుంది. కానీ అసలు ఉండవలసిన భావం ఏంటంటే ఆ దేవత స్వరూపం ఏమిటో, స్వభావం ఏంటో తెలుసుకోవాలి, తత్వం ఏమిటో గ్రహించాలి. ఆ తత్వము తెలిసి స్వరూప స్వభావాన్ని మననం చేసుకోవాలి. అందుకే ఈ శ్రవణం ద్వారా మనం చేసే పూజలు ఆ దేవతల యొక్క స్వరూపాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవాలి. ఆ కారణం చేత ఇప్పుడు మన సరస్వతి రూపంగా ఉన్న అమ్మవారి యొక్క తత్వాన్ని గ్రహించుతున్నాం. ఈ తల్లి వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞాన వీటికి అధిష్టాన దేవత. వాక్కు అంటే తమలో ఉన్న భావాన్ని, జ్ఞానాన్ని వ్యక్తపరచగలిగే శక్తికి వాక్ అని పేరు, అంటే ఎక్స్ప్రెషన్ అని. అలా మనలో ఒక జ్ఞానం ఉంటేనే దాన్ని వ్యక్తీకరించగలం. కనుకనే వ్యక్తీకరింపబడిన జ్ఞానాన్ని వాగ్దేవత అంటారు. కేవలం మాటలు మాత్రమే కాదు, మాట్లాడాలంటే విషయం ఉండాలి. కనుక విషయం ఉంటే గానీ మాట రాదు. కనుక జ్ఞానమైన విషయమే వాగ్రూపంలో బయటకు వస్తుంది. కనుక వాగ్దేవత అంటే జ్ఞానదేవత. పైగా బుద్ధికి సరైన స్ఫురణ అమ్మవారి అనుగ్రహం వల్లనే వస్తుంది. అందుకే బుద్ధిదేవత, విద్యాదేవత, జ్ఞానదేవత అని చెప్పబడుతున్నది. సర్వ విద్యాస్వరూప, ఇవి సర్వ విద్యాస్వరూపిణి అన్నారు. సర్వ విద్యలు అంటే లోకంలో వివిధములైన విద్యలు ఉన్నాయి. ప్రతి విద్య గొప్పదే. అయితే ఈ లౌకిక విద్యలన్నింటినీ కూడా అపరా విద్యలు అంటారు. ఇక బ్రహ్మ విద్య, వేదాంత విద్య, దాని పరా విద్య అంటారు. ఈ రెండిటి స్వరూపం కూడా అమ్మవారే. అటు పరా విద్య ఆవిడే, అపరా విద్య ఆవిడే. ఈ తల్లి అనుగ్రహం చేతనే కవిత, మేధ, ప్రతిభ, స్మృతిదా నృణాం అన్నారు. కవిత్వ శక్తి, సంగీత శక్తి ఇత్యాదులన్నీ ఈ తల్లి యొక్క స్వరూపములే. ఇక ప్రతిభ, ప్రతిభ అంటే నవనవోన్మేషశాలిని ప్రతిభ అంటారు. ఒక నూతనమైన భావాన్ని సృజనాత్మకంగా ఆలోచించగలిగితే దాని ప్రతిభ అని చెప్పడం జరుగుతుంది. అలా నూతనంగా చెప్పగలిగే శక్తి కూడా ప్రతిభ అని. అయితే ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, మేధ, స్ఫురణ, శ్రద్ధ ఇవన్నీ కూడా సరస్వతీదేవి యొక్క వివిధ రూపములు. పైగా ఒక శాస్త్ర విషయాన్ని అర్థం చేసుకోవాలంటే సరస్వతి కృప కావాలి. ఒక సత్యాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. సత్యాన్ని స్పష్టంగా ప్రతిపాదిస్తే దాన్ని సిద్ధాంతము అని అంటారు. అలాంటి సిద్ధాంతం చేయగలిగే శక్తి సరస్వతీదేవి దయవల్లనే వస్తుందిట. నానా ప్రకార సిద్ధాంత భేదార్థ కలనామత. పైగా సిద్ధాంతం అనే మాటకి ఒక విశేషమైన అర్థం ఏంటంటే ఒక సత్యం గురించి చాలామంది ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ సిద్ధాంతాలు అనిపిస్తాయి. వాళ్ళ మాటల్లో ఏ లోపాలున్నాయో తెలుసుకుని వాటిని ఖండించి అవి సత్యములు కావని నిరూపించి అసలు సత్యం ఏమిటో చెప్తే దాన్ని సిద్ధాంతం అంటారు. అలాంటి సిద్ధాంతం చేయగలిగినటువంటి జగద్గురువులు కొందరు ఉంటారు. అలాంటి జగద్గురువుల్లో ఆదిశంకర భగవత్పాలు వారు ఒకరు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. ఆ సిద్ధాంతాన్ని చేయగలిగారు అంటే బ్రహ్మ విద్యా స్వరూపుడైన శారదాదేవి అనుగ్రహమే. ఆ కారణం చేతనే ఆయన శృంగేరిలో అమ్మ సరస్వతిని శారదాదేవిగా ప్రతిష్ఠించి ఆరాధించారు. ఎప్పటికీ ఆరాధనలు అందుకుంటూనే. అలాగే శంకరులకు పూర్వమే జగద్గురువులైన వ్యాసదేవుడు కూడా పావన గోదావరి తీరంలో ఆ సరస్వతీదేవిని ఉపాసన చేసి ఆ తల్లిని సాక్షాత్కరింపజేసుకుని సైకతమూర్తిని ఇక్కడ ఏర్పాటు చేసి అమ్మవారి కళల్ని ప్రతిష్ఠ చేశారు. అక్కడ వ్యాసుడు బాసర సరస్వతిని ప్రతిష్ఠిస్తే ఇక్కడ శంకరులు శృంగేరిలో సరస్వతీదేవిని ప్రతిష్ఠ చేశారు. జ్ఞానం పొందాలన్నా, పొందిన జ్ఞానం ప్రపంచానికి ఇవ్వాలన్నా సరస్వతీదేవి కృప ఉండాలి. సృష్టిలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బుద్ధి బాగుండాలి. మిగిలినవన్నీ ఎలా ఉన్నప్పటికీ బుద్ధి బాగుండాలి. ఆ బుద్ధిశక్తి అమ్మవారు. అందుకు బుద్ధి స్వరూపుడైన సరస్వతీదేవి కృప ఉందా అన్నీ అవే లభిస్తాయి. ఎందుకంటే అక్షరములు, మంత్రములు ఇవన్నీ వాటిని ఉపాసిస్తేనే ఏ దేవతైనా అనుగ్రహిస్తుంది. కానీ ఏ దేవత అనుగ్రహం పొందాలన్న మంత్రాలు కావాలి, ఏ మంత్రానికైనా అక్షరాలు కావాలి. ఆ అక్షరాలు అమ్మ రూపాలి. అందుకు శారదాదేవి భావనే చాలా దివ్యమైనటువంటి స్వరూపాన్ని చెప్తున్నది. శబ్దము రెండు విధాలుగానే పనికొస్తుంది మనకి. అటు బ్రహ్మజ్ఞానానికి శబ్దం కావాలి, ఇటు లోక జ్ఞానానికి కూడా శబ్దం కావాల్సిందే. రెండు శబ్దాలు అమ్మవారే. ఆ శబ్దం మొట్టమొదటి వ్యక్తమైంది ఏ రూపంతో? ఓంకార రూపంతో. ఆ తర్వాత అది దివ్యమైనటువంటి వేదాల రూపంతో వ్యక్తమైంది. కనుక సరస్వతి యొక్క ప్రథమ రూపం ప్రణవం, రెండవ రూపం వేదము.
ఆడ తర్వాత మిగిలిన పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్ర, లోకశాస్త్ర, ఈ సర్వశాస్త్రములు. కనుక వేదం అనగానే కర్మకాండ, జ్ఞానకాండ, దాని యొక్క విస్తారమే మిగిలిన శాస్త్రములన్నీ కూడా. అందుకే వేదమే సర్వశాస్త్రములకు మూలము అని చెప్తాం. కనుక సరస్వతి అంటే ఎవరయ్యా అంటే వేదమాత. వేదమాత అనే పేరు ఇంకొకరికి కూడా ఉంది, చెప్పగలరా ఎవరైనా? అయితే గాయత్రి వేరు, సరస్వతి వేరా? సరస్వతి గాయత్రి రెండూ ఒక్కటే. ప్రాతకాలంలో గాయత్రి రూపంగా అమ్మవారిని ఉపాసిస్తారు, మధ్యాహ్నం సావిత్రి అంటారు, సాయంత్రం సరస్వతి. అంటే ఒకే శారదాదేవి ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయంకాలంలో సరస్వతిగా ఉపాసింపబడుతుంది. ఒకే గాయత్రి, ఆవిడే ప్రణవ రూపిణి, ఆవిడే వేద రూపిణి. ఆ తల్లిని ఆరాధిస్తున్నాం. ఒకే తల్లి అండి, ఇంతమంది లేరు. ఆ శారదాదేవిని 3 పూటల్లో 3 అన్నాం. అక్కడ మంత్రం మారలేదు, పూటలు మారే. పూటకో శక్తి ఉంది, ఒక్కొక్క సంధ్యలో ఒక్కొక్క శక్తి ఉంటుంది కనుక అదే మంత్రంతో ఆ సంధ్యని ఆరాధిస్తున్నాం. అంతేకాదు ఆ 3ంటికి మరో పేరు కూడా చెప్పారు, బ్రాహ్మి, రౌద్రి, వైష్ణవి అని కూడా పేరు చెప్పారు. బ్రాహ్మి, రౌద్రి, వైష్ణవిని స్త్రీలింగంలో చెప్పాం, దీన్ని పుంలింగం చేయండి మీరే చెప్పగలరు. బ్రహ్మ విష్ణు రుద్రులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్న శక్తి ఎవరు? బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రి. ఆ 3 ఎవరు? గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఆ 3 ఎవరు? శారదాదేవి. అంటే శారదాదేవి ముగ్గురయ్యలు, ముగ్గురమ్మలు. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. ఒకే శారదాదేవిని మనం ముగ్గురమ్మలుగా, ముగ్గురయ్యలుగా ఉపాసిస్తున్నాం. అందుకు సరస్వతి అనగానే ఆ తల్లే ముగ్గురయ్యలు, ముగ్గురమ్మలు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ఏ దేవతని పిలవాలన్నా శబ్దమే కావాలి కనుక శబ్దమే సరస్వతి. కనుక సరస్వతి లేకపోతే ఏ దేవత అనుగ్రహం మీకు లేదు. ఒక దేవత ఉపాసన చేస్తున్నామంటే ఆ మంత్రాన్ని జపిస్తామా లేదా? మంత్రం అంటే అక్షరాలు కావు. అందుకు ఆ అక్షరాన్ని మనం పిలుస్తున్నాం. అందుకే అక్షరం బ్రహ్మ సంహితం అంటున్నాం. ఇక్కడ బ్రహ్మమును పొందింపజేసే అక్షరమునకు నమస్కారం, అక్షరాన్ని ఆవహిస్తున్నాం. అందుకే అక్షర అని మరొక పేరు సరస్వతీదేవికి. అంటే నాశన రహితురాలు, అక్షర రూపిణి. ఎందుకంటే వాక్ ఎప్పుడు నశించదండి, అది ఎప్పుడు ఉంటుంది. మరి నేను మాట్లాడలేకపోతున్నా అంటే నీ దగ్గర నశించింది కానీ లోకంలో ఉంది. కానీ అక్షరం సరస్వతి, జ్ఞానం సరస్వతి, జ్ఞానం వ్యక్తమయ్యే వాక్కులు సరస్వతి. అయితే అక్షరము, దానికి వర్ణమను మరొక పేరు. యా వర్ణ పదవాక్యార్థ. జ్ఞానంలో అమ్మవారు ఎలా వస్తున్నా చూడండి. వర్ణ అంటే అక్షరాలు, పద కొన్ని అక్షరాలు కలిపితే ఒక పదం అవుతుంది, కొన్ని పదాలు కలిపితే ఒక వాక్యం అవుతుంది. అయితే అర్థవంతంగా కలపాలి, అంటే అడ్డదిడ్డంగా కలిపితే సరిపోదు. కలము అంటే పెన్ అని అర్థం, కలము అంటే సరిపోతుందని కటత అంటే ఏమీ లేదు అక్కడ. కనుక అక్షరాలను కూడా ఒక అర్థవంతంగా కూర్చితే పదం వాక్యం అవుతుంది. వర్ణ పద వాక్య అర్థ శాస్త్రం తెలియడానికి కావలసిన విధి. అందుకే యా వర్ణ పద వాక్యార్థ స్వరూపిణి అయి ఉందో ఆ తల్లిని చెప్తున్నారు. అందుకే అకారాది క్షకారాంత వర్ణావయవశాలిని వీణా పుస్తక హస్తావ్యాత్ ప్రణోదేవి సరస్వతి అని వేదమంత్రంతో శ్లోకాన్ని ఋషి అందిస్తున్నాడు ఇక్కడ మనకి. అమ్మవారు అవయవాలు ఏమిటయ్యా అంటే పంచాసల్లిపి విభక్తము కదోస్తన్మధ్య వక్షస్థలమని ధ్యాన శ్లోకం వేశాం. నిత్యం శృంగేరిలో శారదాంబకి ఇదే ధ్యాన శ్లోకం. దాని సూక్ష్మ రూపం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అమ్మవారి శరీరం అంతా అక్షరాలట, 50 అక్షరాల శరీరం ఆ తల్లి. అందుకే అకారాది క్షకారాంత వర్ణ అవయవశాలిని. ఆ వర్ణములే అవయవాలుగా కలిగినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ జగదంబ మమ్మల్ని రక్షించుగాక. ఎలా ఉంటుంది ఆవిడ? వీణా పుస్తక హస్త అవ్యాత్ ప్రణోదేవి సరస్వతి. ఆ దేవత వీణా పుస్తకధారిణి కనబడుతూ ఉన్నది. ఒక్కసారి వీణా పుస్తకధారిణి అయిన తల్లిని భావన చేద్దాం. ధ్యానం అన్నప్పుడు ఏం తెలియాలంటే ఆ రూపం యొక్క తత్వం హృదయంలోకి వెళ్ళాలండి. అమ్మవారు తెల్లగా ఉంటారు, తేట తెల్లని తల్లి, చతుర్భుజాలతో ప్రకాశిస్తున్నది. సరస్వతి రూపాలు బోలుడున్నాయిలండి. ఇప్పుడు ఒక రూపాన్ని మనం చెప్పుకుంటున్నాం, వీణా పుస్తక హస్త అయినటువంటి స్వరూపం. వీణ పట్టుకుందట, ఆ వీణని మీటుతూ తల ఊపుతోందటండి ఆ తల్లి. ఆ రూపాన్ని అలా జాలించాలి. అవటుతట ఘటిత చూళీ తాడిత తాళీ పలాస తాటంకం వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం అంటున్నారు ఇక్కడ. ఆ తల్లి ఆ వీణ మీటుతూ వీణానాదానికి తగ్గట్టుగా తల ఊపుతోంది, తల ఊపుతూ నవ్వుతోందటండి. ఆ నవ్వుతున్నప్పుడు, తల ఊపుతున్నప్పుడు ఆ చెవికి పెట్టినటువంటి ముత్యాల కమ్మలు, ఆ జుంకాలు కదులుతున్నాయట. ముత్యాలు కదులుతుంటే అమ్మ తల కదులుతున్నప్పుడు ముత్యాలతో పాటు నవ్వు కూడా కదులుతుందట. ఆ ముత్యాల తెల్లదనం, నవ్వు తెల్లదనంతో పాటు వీణావాదనకి అనుగుణంగా తల ఊపుతున్న మా అమ్మ యొక్క వదనం నా యొక్క హృదయంలో ఎల్లవేళలా ధ్యానింతునుగాక అన్నారు ఇక్కడ. అమ్మ యొక్క వదనం అండి, ఆ వదనాన్ని ధ్యానించాలి. ఎందుకంటే భావప్రకటన స్థానం వదనం. అందుకే సరస్వతీదేవిలో ప్రధానంగా ముఖ ధ్యానం చాలా పెద్దగా చెప్తారు. చిన్నప్పుడు మన వాళ్ళు
ఒక పద్యం చదివేవారు. ఇప్పుడు నేను ఆ పద్యం చదివితే వేదమంత్రంలా అనిపిస్తుంది. అంటే అంత దూరం అయిపోయింది అన్నమాట మనకు ఆ పద్యం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం పల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. తెలుగువాడు ఎంత అదృష్టవంతుడండి. ఋషుల్లాంటి కవులు పుట్టిన భాష తెలుగు భాష, సామాన్యం కాదు. ఇక్కడ ఎంత అందంగా చెప్పాడు. ఇక్కడ తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్. పుస్తకం అయితే తెరిచాం, కానీ అక్కడ తెరిచిన పుస్తకంలో జ్ఞానం మన మనస్సు తెరుచుకుని తెలుసుకోవద్దు, అది బుద్ధిలో స్ఫురించద్దు. బుద్ధిలో స్ఫురించాలంటే అమ్మవారు ఎక్కడి నుంచో, సత్యలోకం నుంచో మణిద్వీపం నుంచో వస్తారా? నువ్వు నా ఉల్లంబందును నిలిచి, ఎంత గొప్పగా చెప్పాడండి. నువ్వు నా హృదయంలో స్ఫురిస్తూ, సరస్వతి మన హృదయంలో స్ఫురించాలి. అందుకే ఆవిడ పద్మంలో కూర్చుంటుందండి ఎప్పుడు కూడా. అది తెల్లని పద్మంలో కూర్చుంటుంట. తెల్లని పద్మం మీద తెల్లని తల్లి తెల్లని వస్త్రం పట్టుకు కూర్చుందండి. అంతా తెలుపే ఆ తల్లి. తెలుపు ఏమిటయ్యా అంటే మాలిన్యం లేని రంగు తెలుపు, శుద్ధ వర్ణం. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. లోపల కొంత దాచి బయటకు కొంత చెప్తే జ్ఞానం పూర్తిగా రాదు, కపటమైపోతుంది. కొందరు గురువులు కూడా వీడికి చెప్తే బాగుపడిపోతాడేమో కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరండి. అలాంటి గురువులే కారు. దాపరికలు లేని గురువు దొరకాలి, అదొక భాగ్యం. అందుకు జ్ఞానం చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పాలి, స్వచ్ఛంగా చెప్పాలట. లేకపోతే ఆయన ఏదో చెప్పాడండి, ఆయనకు అర్థమైందండి, ఆయనకు అర్థమైతే మనకేంటి, ఆయనకు అర్థమైందో లేదో కూడా మనకు అర్థం కాదు. అలా ఉండకూడదు. స్పష్టత స్వచ్ఛత ఉండాలి. ఈ స్పష్టతకి స్వచ్ఛతకి రంగు తెలుపు. అందుకే మా అమ్మ తెల్లగా ఉంటుందండి. అందుకే ఆ తల్లి తెల్లని కాంతులతో ప్రకాశిస్తుంది. సర్వశుక్లా సరస్వతి. ఇది కాకుండా నీల సరస్వతిని మరొక సరస్వతి ఉందండి. దీన్నే బౌద్ధులు తారాదేవి అని ఉపాసన చేస్తూ ఉంటారు. నీల సరస్వతి. ఈ నీల సరస్వతి ఉపాసన చేసినట్లయితే వాక్కులో శత్రునాశన శక్తి వస్తుంది. అంటే సరస్వతి అయినా, సరస్వతిలో కూడా ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో చూడండి. కొన్ని సౌమ్యంగా ఉంటాయి, కొన్ని పలుకులు ఉగ్రంగా ఉంటాయి. అవునా లేదా? ఉగ్రం లేకపోతే పనులు జరగవు. అవునా లేదా? ఇక్కడ ఎంత చెప్తున్నా ఏమండి, సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉండండి అంటే అప్పుడు సైలెంట్ ఉండే. బుద్ధి ఉందా లేదా అని ఒక్కసారి వేస్తే అందరూ సైలెంట్ అవుతారు. అంటే పలుకుల తీవ్రత పెరిగిందా లేదా అప్పుడు అది కావాలి. కొందరు ఎంత అరిచినా పని జరగదు అంటే వాడికి అదృష్టం లేదనమాట. అదే అర్థం. పలుకుల్లో తల్లి అనుగ్రహం ఉండాలండి. అలాగే మంత్రాల్లో కూడా సాత్విక మంత్రాలు ఉంటాయి, ఉగ్ర మంత్రాలు ఉంటాయి, శత్రునాశన మంత్రాలు ఉంటాయి, ఉండాలి. ఏం కత్తులు కటార్లు అమ్మరా ఏమిటి? అంతా అహింస ఉండాలని కత్తులు కటార్లు అమ్మడం మానేస్తారండి. అమ్మడం మానేస్తే ఆపరేషన్లు జరుగు, కూరలు దొరుకు. కనుక ఉండాలి, కానీ దేనికి వాడాలో వాటికి వాడాలి. అందుకే నీల సరస్వతి అన్నప్పుడు ఉగ్రమూర్తి. అమ్మవారికి ఉగ్రమూర్తులు కూడా ఉన్నాయి. శారదా శరసంధాన శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అన్నారు. ఆ తల్లి ఎవరంటే శస్త్రానికి ప్రత్యస్త్రం వేస్తూ ఉంది శారదాదేవి. అంటే యుద్ధ విద్యా సరస్వతి. ఇది ఒక మాట. యుద్ధ విద్య సరస్వతి అండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, యుద్ధంలో ఎంత అలర్ట్గా ఉండాలి. ఆ శత్రువు ఏ వ్యూహం పన్నుతాడో నువ్వు ముందే ఊహించి దానికి పైన వ్యూహం వేయగలగాలి. అలాగే వాడు ఏ శస్త్రం ఏ అస్త్రం వేస్తాడో తెలుసుకుని దానికంటే గొప్ప శస్త్రాస్త్రాలను తయారు చేసుకోవాలి. అంటే ఎక్కువ అలర్ట్గా అటెంటివ్గా ఉండవలసిన ఫీల్డ్ ఏది? వార్ ఫీల్డ్. మన ఆఫీసులో కంటే యుద్ధంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, దీన్ని మీరు హిస్టరీతో కలిపి చూస్తే గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ అన్నీ వార్ వల్లే వచ్చాయి. ఇక్కడ హిస్టరీ చదువుకుని పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కనుక యుద్ధంలో బుద్ధిశక్తి ఇంకా ఎక్కువ పెడతారు కనుక యుద్ధంలో సరస్వతి అనుగ్రహం చాలా కావాలట. బ్రహ్మాస్త్ర, ఆగ్నేయాస్త్ర, వాయవ్యాస్త్ర, పాశుపతాస్త్రాలంటే మంత్రాలేగా. ఆ మంత్రశక్తులు తెలియాలి అంటే అవి ఉగ్రమేగా. అందుకే అమ్మవారి యొక్క ఉగ్రమూర్తులు ఉంటాయి, సౌమ్యమూర్తులు ఉంటాయి. అందుకే శారదాదేవి అంటే ఏదో వీణ వాయించుకుంటూ కూర్చున్న తెల్లని తల్లి, చల్లని తల్లి అనుకోవద్దు. అవసరమైతే లేచి యుద్ధం చేసి శుంభ నిశుంభ చండ ముండ రక్త బీజ ధూమ్రాక్షాది రాక్షసుల్ని సంహరించినటువంటి తల్లి అండి. అందుకే శుంభ నిశుంభ సంహారిణి చండమూండ ప్రహరణ అని సరస్వతి అష్టోత్తర శతనామాల్లో కనబడుతుంది. చూసుకోండి ఇక్కడ దేవి మహాత్మ్యం చండీ సప్తశతిలో 3వ చరిత్ర అంతా ఆ తల్లే, మహాసరస్వతే. అందుకే ఆవిడే యుద్ధ విద్య, ఆవిడే సౌమ్య విద్య. మొత్తానికి తెల్లని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఎందుకంటే విద్య స్వచ్ఛము స్పష్టంగా ఉండాలి కనుక తెల్లగా ఉంది. తర్వాత ఆవిడ పట్టుకున్నది వీణ, 2 చేతులతో వీణ మిట్టుతుంది. ఒక చేత్తో అక్షమాల పట్టుకుంది, ఇంకో చేత్తో పుస్తకం పట్టుకున్నది. అలా నమస్కారం చేయాలి. అందుకే క్షోణిత లంబు నన్ను దురుసోక గమృక్యును తింతు సైకతశ్రోనికి చెంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికిన్. పోతన గారు అలా దర్శించారు, అలా కనబడింది ఆ తల్లక్కడ. అందుకు
ఆ తల్లి మన హృదయంలో భాషించినప్పుడు మనం భావించవలసిన స్వరూపం అది. అలా భావించారా మీ హృదయంలోంచే ఆ తల్లి మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంత భావం ధ్యానం ఎక్కడ జరిగింది? హృదయంలోనేగా. కానీ హృదయంలో సరస్వతిని ధ్యానించినప్పుడు హృదయంలోనే విజృంభించి మనకి ఆ జ్ఞానాన్ని కలిగించడమే కాకుండా మన చేత వ్యక్తీకరింపజేస్తుంది. జ్ఞానం లోపలుంటే చాలదండి, బయటికి అది వినియోగింపబడాలి. లేకపోతే ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం? అది వినియోగింపబడాలి. వినియోగింపబడినప్పుడు వాక్ అవుతుంది. లోపలే ఉండిపోతే జ్ఞానం అయి కూర్చుంటుంది. కనుక జ్ఞానం బయటికి వ్యక్తీకరింపబడితే వాక్ అవుతుంది. ఆ శక్తి ఆ తల్లే చేయాలి. అందుకే నాదు వాక్కునని చెప్పినప్పుడు ఆ తల్లి యొక్క తెల్లని రూపాన్ని భావించి చేతిలో వీణని అక్షమాలని ఒక్కసారి ధ్యానించండి. శబ్దము 2 రూపాలతో ఉంటుందని చెప్పాం కదా. ఒకటి కేవలం స్వరం, ఇంకోటి అక్షరం. మీరు అక్షరం లేని శబ్దం వినవచ్చు. ఇప్పుడు నేను ఈ యాపిల్ పండు కొడితే శబ్దం వచ్చింది, అక్షరం రాలే. ఒక పక్షి అరుస్తుంది, శబ్దం వస్తుంది కానీ అక్షరం రాదు. అవునా లేదా? కానీ అక్షరం లేని శబ్దం ఉంటుంది కానీ స్వరం లేని శబ్దం ఉండదు, స్వరం లేని అక్షరం ఉండదండి. స్వరం అంటే నోట్. ఒక సౌండ్ ఉందంటే తప్పకుండా దానికి ఏదో నోట్ ఉంటుంది. అది సప్తస్వరాల్లో ప్రతిదానికి ఏదో ఒక స్థాయికి సంబంధించింది అయి ఉంటుంది. కనుక సృష్టిలో ప్రతి శబ్దము స్వరము, ఇంకొకటి అక్షరము. స్వర అక్షర రూపంతో శబ్దం ఉంటుంది కనుక స్వరరూపమైన శబ్దానికి వీణ సంకేతం, అక్షర రూపమైన శబ్దానికి చేతిలో జపమాల సంకేతం. ఎందుకంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాల మాల గనక అక్షమాల, చేతిలో వీణ పట్టుకునింది గనక స్వరం. స్వరము అక్షరము ఈ 2. కనుక శబ్దానికి ఉన్న 2 రూపాలు చెప్పేశారు. ఇంకో ఏదైనా రూపం ఉందా చెప్పండి? మానవుడికి మరొక రూపం కూడా ఉన్నది. ఈ అక్షరాలతో కూర్చున్న శాస్త్రాలు ఏవైనా ఒక ఆర్డర్గా చెప్పాలి. ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెనేషన్, కన్క్లూజన్ అని ఒక ఆర్డర్ ఉంటుంది. ఉపోద్ఘాతము, వివరణము, ఉపసంహార వాక్యము. ఉపక్రమోపసంహారములు అని అంటారు. ఉపక్రమించడం, ఉపసంహరించడం. ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్, కన్క్లూజన్ అని అంటాం. అది ఉపక్రమ ఉపసంహారములు. ఇలా చక్కగా కూర్చి శాస్త్రజ్ఞానాన్ని మనం ఇస్తాం. దాని పేరు గ్రంథం. అందుకే మరొక చేతిలో ఏం పట్టుకుంది? గ్రంథాన్ని పట్టుకుంది. స్వరము, అక్షరము, గ్రంథము పట్టుకుని ప్రకాశిస్తున్నటువంటి తల్లిని మనం ఇక్కడ భావన చేస్తున్నాం. అనగా విద్య యొక్క సంపూర్ణ రూపం ఇక్కడే కనబడుతుంది. ఇంకేం చెప్పండి? ఇక్కడ తెల్లని పద్మంలో కూర్చుంది. నీ మనస్సు తెల్లని పద్మంలా వికసింపజేయు. అంటే నీ మనస్సు కూడా స్వచ్ఛంగా, స్పష్టంగా సత్వగుణంతో కూడుకుని ఉండాలి. రజోగుణ తమో గుణాలు ఉంటే తెలుపు కాదండి. తెలుపు కేవల శుద్ధ సత్వగుణాన్ని చెప్తుంది. శారదాంబ శుద్ధ సత్వ స్వరూపణం. ఎందుకంటే గీతలో స్వామి చెప్తున్నాడు, సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం ఉంటేనే జ్ఞానం వస్తుందట. అందుకే అమ్మవారి సత్వగుణం. రజోగుణ తమో గుణాల వల్ల తమోగుణం ఎక్కువైతే జ్ఞానం రాదండి. మీకు తమోగుణం ఎక్కువైపోతే నిద్ర వస్తుంది, జ్ఞానం రాదు. రజోగుణం ఎక్కువైతే ఈయన చెప్పేది ఏమిటి నాకు తెలియదా అని అహంకారం వస్తుంది. ఈ 2 కూడా జ్ఞానం రానివ్వు కదా. అందుకే రజోగుణ తమో గుణాలు తీసేస్తేనే సత్వగుణం అది ఓపెన్ చేస్తుంది. మీరు ఏ జ్ఞానం పొందాలన్నా సత్వగుణం ఉంటేనే లౌకిక జ్ఞానమైన పరమార్థ జ్ఞానమైన. కనుక జ్ఞాన లక్షణమే సత్వం గనక జ్ఞానరూపిణైన తల్లి సత్వగుణానికి సంకేతంగా శుద్ధ సత్వగుణంతో ఉంటుందట. శుద్ధ సత్వం అంటే సత్వగుణంలో మళ్ళీ శుద్ధ సత్వం ఉందా? ఉందండి. ఎందుకంటే మానవుల్లో కొందరు సత్వగుణ సంపన్నులు కనబడుతూ ఉంటారు కొద్దిమంది. కానీ వాళ్ళకి రజోగుణ తమో గుణాలు కూడా ఉంటాయి, కానీ తక్కువ డోసులో ఉన్నాయి. సత్వగుణం ఎక్కువలో ఉంది. మనలో కూడా అప్పుడప్పుడు డోసులు మారుతుంటాయండి. అప్పుడప్పుడు ఇవాళ అందరం సత్వగుణంతో ఉన్నాం భక్తిగా. ఇదే కంటిన్యూ అని గ్యారంటీ లేదు. తర్వాత ఇంటికి వెళ్ళగానే ఆవిడ మీదో ఆయన మీదో కోపంతో రజోగుణం లేస్తుంది. తర్వాత ఏం చెప్పినా అర్థం కాని స్థితి ఎలాగో ఉంటుంది. సత్వగుణంతో ప్రవచనం దాకా వస్తారు, తమోగుణం రాగానే స్తంభం చాటు చేసుకుని నిద్రపోతారు. ఏం చేస్తాం? కనుక ఎప్పుడు సత్వగుణం ఉంటుందని గ్యారంటీ లేదండి. ఒక ఆయన నేను ఎప్పుడు శాంతంగా ఉంటానంటే నిజమేనా అండి అన్నట్ట. నిజమేనంటే నిజంగానా? నిజంగానే. నమ్మమంటారు? ఎన్నిసార్లు చెప్పాలి అన్నట్ట. వెంటనే పోయింది శాంతం. అలా ఉంటూ ఉంటాయి. కనుక అప్పుడప్పుడు శాంతాలు. కనుక మనం ప్రపంచంలో చూసే సత్వగుణం రజోగుణ తమోగుణ మిశ్రిత సత్వగుణమే కానీ శుద్ధ సత్వం లేదండి. ప్యూర్ సత్వం మా శారదాంబ దగ్గర ఉందండి. అందుకు నువ్వేం చేయాలంటే ప్యూర్ సత్వాన్ని ఉపాసన చేస్తూ 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 ఉన్నావనుకో శారదాంబని, నీలో ఆ సత్వగుణం పెరుగుతూ ఉంటుంది. సత్వగుణం పెరుగుతుంటే సత్వాత్ సంజాయితే జ్ఞానం, జ్ఞానం పెరుగుతుంది. అందుకే మానవుడు చేయవలసిన ప్రయత్నం అంతా సత్వగుణం డెవలప్ చేసుకోవాలి. సత్వ సంపూర్ణురాలైన అమ్మవారిని ఉపాసన చేయాలి. అందుకే శారదాంబని అంత తెల్లగా వారిజ పుస్తక రమ్యపాణికిన్ అయినటువంటి తల్లిని నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితి నీవు నా ఉల్లంబందున నిలిచి జృంభణముగా. జృంభణం అంటే బయటికి వెలిగ్రక్కేటట్టుగా అని అర్థం. ఇక్కడ ఊరికి లోపల ముడుచుకున్నట్టు కాకుండా తెలిసింది బుద్ధికి స్ఫురించి బయటకు చెప్పగలిగేటట్లుగా నువ్వు నా మనస్సులో నన్ను ప్రేరేపించు తల్లి. ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్.
నువ్వు అనుగ్రహించి పని చేయాలి తల్లి. ఇక్కడ అమ్మవారిని సంబోధిస్తున్నారు చూడండి. సంబోధనలో అందమంతా ఉంది. ఇది మామూలు పద్యం కాదండి. కానీ ఇందులో ఉన్న అద్భుతాన్ని చూద్దాం. జగన్మోహిని ఒకటి, ముందే తల్లి ఉంది. తల్లి అంటేనే సర్వజగత్తుకి కారణమైనది అని అర్థం. సర్వజగత్కారిణి, లోకాల్ని కన్న తల్లి. తల్లి అనగానే తల్లి పిల్లాన్ని ఎంత ప్రేమగా చూస్తుందో, ఏమీ ఆశించకుండా ఎంత జాలిగా చూస్తుందో అంత జాలిగా చూస్తుంది. పిల్లాడు బుద్ధి తప్పిపోయినా తల్లి జాలిగా చూస్తుందండి. లోకం మాత్రం వెర్రిగా చూస్తుంది. అవునా లేదండి? ఒక పిచ్చివాడిని లోకం జుగుప్సగా చూస్తుంది, తల్లి మాత్రం జాలిగా చూస్తుంది. ఈవెన్ తండ్రైనా విసుక్కోవచ్చు కానీ తల్లి జాలి పడుతుంది. పైగా పిచ్చివాడైన పిల్లవాడి మీద మరింత శ్రద్ధ చూపిస్తుంది. బుద్ధి సరిగ్గా లేదు గనక తల్లిలా నువ్వే దయ చూపించి బాగు చేయమ్మా. తల్లి అనే మాటలో అంత గొప్ప మాట ఉన్నదండి ఇక్కడ. అంతే కదా, జగన్మోహిని, అమ్మవారు జగన్మోహిని. ఎందుకంటే మనం చెప్పిన మాట, మనం చూపించిన జ్ఞానం ప్రపంచాన్ని ఆకర్షించకపోతే మన బతుకు అవుతుందా చెప్పండి. ఇక్కడ పెద్ద ఆయన బయలుదేరాడు విదేశాలకు మన భారతదేశం గొప్పతనం చెప్పడానికి. కానీ ఆయన చక్కగా చెప్పి ఇది భారతదేశం వాళ్ళని ఆకర్షించగలిగితేనేగా ఆయనకి గౌరవం, దేశానికి గౌరవం. చెప్పండి ఇక్కడ. కనుక విద్య ఉంటే సరిపోదు, అనేది రాణించాలి, దానికి ఆకర్షణ ఉండాలి, అది జగత్తుని మెప్పించగలగాలి. ఆ మెప్పించగలిగే విద్య జగన్మోహిని. అంతేకాదు అమ్మవారు పుల్లాబ్జాక్షి, ఎంత గొప్పగా చెప్పారు. పుల్ల అబ్జ అక్షి, వికసించిన పద్మం లాంటి కన్నులు ఉన్నాయట. పుల్లం ఎప్పుడవుతోంది కన్ను? జ్ఞానం వచ్చినప్పుడు కన్ను వికసిస్తోంది. కన్ను వికసించడానికి అర్థం ఏంటి? జ్ఞానం ఉన్నది అని అర్థం. కనుక అమ్మ కళ్ళు వికసించి ఉన్నాయంటే అర్థం ఏంటి? అవి జ్ఞానరూపిణి. ఇది చెప్పడం ఇక్కడ. జ్ఞానం ఉంటేనే కళ్ళు వికసిస్తుంది, మొహం వికసిస్తుంది, లేకపోతే అన్నీ ముడుచుకుపోతాయి. జ్ఞానము ఆనందము ఉంటేనే ముఖం వికసిస్తుంది. కనుక జ్ఞానానందములే అమ్మ కన్నుల్లోంచి కురుస్తున్నాయి. అయితే కన్నుల్నే ఎందుకు చెప్పారు అంటే ఆ కన్నుల్లోంచి దయ్యతో మనల్ని చూస్తోందట. అందుకే కన్నుల్నే పిల్లవాడు ఇక్కడ నమస్కరించి చెప్తున్నాడు, పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి. నువ్వు సామాన్యురాలు కావమ్మా, నువ్వు భగవతివి. భగవాన్ అంటే సృష్టి స్థితిలయకారుడైన పరమేశ్వరుడు. భగవతి అంటే ఆ పరమేశ్వరుని యొక్క శక్తి. సూర్యుని కాంతిలాగా భగవానికి శక్తివి నువ్వు గనక భగవతి. పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి. పూర్ణేందు బింబానన, వికసించిన నిండు చంద్రుల్లాంటి ముఖంట. సగం చంద్రుడు కాదండి, సగం చంద్రుడు అంటే ఆఫ్ నాలెడ్జ్, అది మహా డేంజర్. ఆవిడ పూర్ణేందు బింబానన, నిండు చంద్రుల్లాగా ఉంది. నిండు చంద్రుడి వెలుగు స్పష్టంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, సత్వంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, సౌమ్యంగా ఉంటుంది. ఇన్ని లక్షణాలు ఒక్క సంబోధనలు భావించి ఇప్పుడు ఆ పద్యం చదువుకుండా అనుభూతి వస్తుంది. అవునా లేదా? ఒక్క పద్యంలో ఎంత పెట్టారు ఆ తెలుగు కవి. ఎవరు రాశారో తెలియదండి. ఎవరు రాశారో మన బతుకులు బాగుపడడానికి అద్భుతమైన పని చేశారు కనుక ఆయనకి నమస్కారం చేసుకుందాం. అలాంటి ఆ తల్లిని ఆరాధన చేస్తే, ఇంత చేస్తే చదువు వస్తుంది, జ్ఞానం వస్తుంది, అంతేనా? కాదు, సరస్వతి తిండి పెడుతుందిటండి. జీవనోపాయ రూపిణి అని అమ్మవారికి మరొక పేరు. జీవనోపాయ రూపిణి అంటే బ్రతుకు తెరువుని చూపిస్తుంది, బ్రతుకు తెరువు ద్వారా బాగుపడేలా చేస్తుందట. అందుకే వేదమే ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు అని చెప్తోంది. ఈ మంత్రంలో ఉన్న భావాన్ని చూద్దాం. ఆ తల్లి సరస్వతి మనల్ని రక్షించుగాక, ఇది దీని భావం. ఎలా రక్షించాలి? ఆ దేవి అయిన సరస్వతి వాజేభి వాజినీవతి, అన్నములతో మనల్ని రక్షించుగాక. వాజేభి అంటే అన్నములతో, అన్నాలతో మనల్ని రక్షించాలట. అన్నాలంటే ద్రవ్యాలండి, ఐశ్వర్యాల అర్థం. అన్నం అనగా ఐశ్వర్యం. ఐశ్వర్యాలతో మనల్ని రక్షించాలి అమ్మవారు. ఎవరు? సరస్వతి. సరస్వతి మనల్ని ఐశ్వర్యాలతో రక్షించాలి. ఐశ్వర్యాలతో రక్షించాలంటే ఆవిడికి ఐశ్వర్యం ఉండద్దు. ఒక సంపన్నుడి దగ్గరికి వెళ్ళి మనం డబ్బు అడిగామంటే వాడికి సంపద ఉంది కనుక అడిగాం. అందుకే వాజినీవతి, తర్వాత మాట ఎంత గొప్పగా అన్నాడు. వాజినీవతి అంటే అన్ని అన్నములు ఎవరి దగ్గరున్నాయో ఆవిడ. అన్నముల కల తల్లి మనల్ని అన్నములతో రక్షించుగాక. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి. అంతేకాదు మరొక మాట, ధీనాం అవిత్రీ. తర్వాత మాట ఇది. అవిత్రి అంటే రక్షకురాలు. ధీనాం అవిత్రి. ధీనాం అంటే బుద్ధులను రక్షించే తల్లి ఆవిడ. ధీనాం బుద్ధులను, అవిత్రి రక్షించే తల్లి. ఎంత బాగుందండి. ఐశ్వర్యాలు ఇచ్చే తల్లి, బుద్ధుల్ని కాపాడే తల్లి. ఈ రెండుంటే ఇంకేం కావాలో చెప్పండి. ఇక్కడ ఈ రెండుంటే చాలదు. అందుకే ధీనాం అవిత్రి అయిన తల్లి అవతు, మమ్మల్ని రక్షించుగాక. ఎలా రక్షించాలి? ఐశ్వర్యాలు ఇచ్చి బుద్ధుల్ని కాపాడి రక్షించుగాక. ఒక్క మంత్రంలో ఎంత చెప్పారు. ప్రతివారు యజ్ఞం చేసే ముందు ఈ మంత్రాన్ని చదువుతారు. అందుకే ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనాం అవిత్రియవతు. అయితే సరస్వతీదేవి ప్రతివారిలో ఉందండి, లేదా? అందరిలో ఉంది. కానీ మూర్ఖుడి లోపల ప్రకాశం ఎక్కువ ఉండదుట.
సరస్వతి లేకపోతే అసలు వాడు కూడా తిండి తినలేడు, బతకలేడు. వాళ్ళలోనూ ఉంది. కానీ గొప్ప జ్ఞానిని మాత్రం సరస్వతీపుత్రుడు అంటాం, వాడిని సరస్వతీపుత్రుడు అన్నాం. ఎందుకు? వాడు మాత్రం సరస్వతీపుత్రుడు కాదు. కానీ వాళ్ళు కూడా సరస్వతి ఉంది, కానీ మకిలి పట్టేసిన లాంతర్లో దీపంలా ఉంటుంది. అప్పుడు అది దీపమే, కానీ క్లెన్స్ చేసిన శుభ్రపరిచినటువంటి లాంతర్లో దీపం. జ్ఞాని లోపల సరస్వతి, పాపాత్ముల లోపల సరస్వతి, మకిలి పట్టినటువంటి లాంతర్ లోపల దీపంలా ఉంటుంది. ఇద్దరిలో సరస్వతి ఉంది కనుక వాడికి ఎంత చెప్పినా మకిలిగానే ఆలోచిస్తాడు. అందుకు ముందు మనకి సరి అయిన సరస్వతి వెలుగు కావాలంటే మనమేమవ్వాలి? మకిలి లేకుండా తయారవ్వాలి. అందుకు ఆ తల్లి సరస్వతి అందరి లోపల అద్భుతంగా ప్రకాశిస్తుందా అంటే మళ్ళీ వేదమే చెప్తోంది. చోదయిత్రీ సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. ఇది సరస్వతి సూక్తంలో మరో మంత్రం. చోదయిత్రీ సునృతానం అంటే ఎవరు సద్వాక్యములు పలుకుతూ ఉంటారో, సత్యము పలుకుతూ ఉంటారో, పైగా పనికొచ్చే మాటలు పలుకుతుంటారో వాళ్ళ లోపల ఆవిడ ప్రేరేపిస్తూ ఉంటుందట. అటువంటి వాళ్ళు కనుక మనం ముందు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది ఏమిటి? ఉన్న నోరుని మంచి మాటలకు వినియోగించుకుంటూ గడిపితే ఆ శుద్ధతకు సంతోషించి అమ్మ లోపల మరింత జ్వలిస్తుంది. చేతంతి సుమతీనాం, మంచి పలుకులు పలికేవారిని, మంచి ఆలోచనలు చేసేవారిని ప్రేరేపించే తల్లి. అంటే అందరినీ ప్రేరేపించదురా. మకిలి పట్టిన అద్దంలోంచి కూడా కాంతి వస్తుంది, కానీ ఆ కాంతి మకిలి కలిపి చూస్తున్నాం మనం. అది శుద్ధమైన అద్దంలోంచి కాంతి అసలు స్వరూపం కనబడుతుంది. కనుక సరస్వతి అసలు స్వరూపం ఎవరిలో విజృంభణగా కనబడుతుంది? ఎవరి పలుకులు శుద్ధంగా ఉంటాయో, ఎవరి ఆలోచనలు శుద్ధంగా ఉంటాయో వారిలోంచి సరస్వతి స్పష్టంగా కనబడుతుంది. అది వేదమాత ఎంత చక్కగా చెప్పిందండి. అందుకు చక్కగా పలకగలిగే మనుష్య జన్మ పొందిన తర్వాత పలుకుల తెల్లిని పూజించకుండా బ్రతకడం ఒక మహాపాపమే. అందుకు మంచి పలుకులు పలికితే అమ్మ అనుగ్రహిస్తుంది. అమ్మ అనుగ్రహం ఉంటే మంచి పలుకులు పలుకుతాం. ఇది మళ్ళీ ఏదో చిక్కుగా అనిపిస్తుందా? మంచి పలుకులు పలకాలంటే తల్లి దయ చూపించాలి, కానీ మంచి పలుకులు పలకకపోతే తల్లి దయ రాదు. ఇప్పుడు ముందు దయా పలుక, ఇదేదో చిక్కే పెద్ద సమస్యది. ముందు విత్తనమా చెట్టా? అలాంటిది ఇది కూడా. ముందు నువ్వు మంచి పలుకులు మాట్లాడాలి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మ ముందు నిష్కపటంగా నమస్కారం చెయ్యి, మంచి ఆలోచనలు చేయి. అప్పుడు అమ్మ ఇంకా మంచి పలుకులు, మంచి ఆలోచనలు ఇచ్చి నీ బ్రతుకు ధన్యం చేసి నీ వల్ల 10 మంది పనికొచ్చే పలుకులు, మంచి ఆలోచనలు, మంచి ఆచరణలు చేయిస్తున్నది. ఇది దీని యొక్క భావం. చోదయిత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం. అలాంటి ఆ తల్లిని మనం ఇప్పుడు భావించిన స్వరూపం హృదయంలో తెల్లని తల్లి, చేతిలో వీణ పట్టుకుంది. ఇంకో రూపం ఉందండి శారదాంబ. అసలు రూపం అది. ఇవాళైతే వీణ పెట్టేశారు, కానీ మీరు మామూలు రోజుల్లో రండి. ఒక చేతిలో అమృత కలశం పట్టుకుంటుంది, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంది, ఒక చేయి చిన్ముద్ర, ఒక చేయి పుస్తకం. ఇది మరొక రూపం శారదాదేవిది. ఇదేమిటయ్యా అంటే ముందే చెప్పాం, పుస్తకము అక్షమాల అంటే చెప్పాం. కొత్తగా యాడ్ అయ్యింది 2, చిన్ముద్ర, అమృత కలశం. అమృత కలశం ఏంటంటే జ్ఞానం వల్ల పొందవలసినది అమృతము. అమృతం అనే దానికి మళ్ళీ 2 అర్థాలు ఉన్నాయండి. అమృతము అంటే శాశ్వతమైన మోక్షము, అమృతము అంటే ఐశ్వర్యము, అన్నము. అంతే కదా, ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతం, అవసరమైనప్పుడు డబ్బే అమృతం, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యమే అమృతం. కనుకనే మనం పొందే ఐశ్వర్యాలన్నీ అమృతాలే లోకంలో. మోక్షం అమృతం. కనుకనే అమృతానికి కూడా 2 అర్థాలు ఉన్నాయి. అమ్మ అమృతం పట్టుకుంది ఎందుకంటే విద్య వల్ల పొందవలసింది అమృతము. ఐహికమైన ఐశ్వర్యములు, జ్ఞానము 2 నేనే ఇస్తాను. చెయ్యి ఇవ్వడానికి సంకేతం అండి. మన చేతులు పుచ్చుకోవడానికి సిద్ధం, అమ్మ చేతులు ఇవ్వడానికి సిద్ధం. ఇది తెలుసుకోండి. ఇక్కడ అమ్మ చేతులు ఇస్తాయి, మన చేతులు పుచ్చుకుంటాయి. మన చేతులు ఎప్పుడు ఇచ్చే చేతులుకో, పుచ్చుకునే చేతులే. ఆవిడ చెయ్యి ఇచ్చే చెయ్యి. కనుక ఆవిడేమిస్తోంది మనకి? అక్షమాలతో అక్షర జ్ఞానం ఇస్తోంది, అమృతాన్ని ఇస్తోంది, పుస్తకంతో శాస్త్రజ్ఞానం ఇస్తుంది. అన్నీ అయ్యాక ఇప్పుడు ఇక్కడికి రావాలట. చిట్ట చివరికి చెప్తోంది వీటన్నిటి సారంగా జీవ బ్రహ్మైక్యాన్ని చెప్తూ బ్రహ్మజ్ఞానం పరావిద్యకి సంకేతంగా పట్టుకొచ్చింది. శంకరులు ఈ తల్లినే పెట్టారు, ఎందుకంటే ఆయన ప్రతిష్ఠ చేసింది పరావిద్య గనక ఆ తల్లినే శృంగేరిలో పెట్టారు. ఎన్ని చదువులైనా అసలు చదువు బ్రహ్మవిద్య గనక అది పొందండి అయ్యా అని చెప్పడానికి ఆ చిన్ముద్రాంకితమైన దక్షిణామూర్తి రూపమైన సరస్వతిని పెట్టారండి ఇక్కడ. స్వతంత్ర సర్వతంత్రేసి ఏంటి ఆ తర్వాత దక్షిణామూర్తి రూపిణి. ఆ దక్షిణామూర్తి రూపిణి అన్నప్పుడు దక్షిణామూర్తి మగాడా ఆడదా? దక్షిణామూర్తి మగవాడేగా. మరి లలితాదేవిని పట్టుకుని దక్షిణామూర్తి రూపిణి అనడం ఏంటండి? లలితాదేవి దక్షిణామూర్తి రూపం ఏదో తెలుసా? శృంగేరి శారదాంబ. ఎందుకంటే దక్షిణామూర్తి చేతిలోనే ఇవి ఉంటాయండి. స్వామి యొక్క స్వరూపంలో అమృత కలశము, అక్షమాల అంటే స్ఫటిక అక్షమాల,
అదేవిధంగా చిన్ముద్ర పుస్తకం దక్షిణామూర్తికి ఉంటే మళ్ళీ మా శారదాంబకు ఉంది. అంటే దక్షిణామూర్తి స్వరూపమే. అందుకే శారదాంబకి శివస్వరూపానికి భేదం లేదు అని చెప్తారు. ఇది అందుకే బ్రహ్మదేవుడికి లక్ష్మి సోదరి, విష్ణువుకు పార్వతి సోదరి, శివునకు సరస్వతి సోదరి అంటారు. ఎందుకంటే శివుడు జ్ఞానప్రధాన దైవమని సరస్వతిని ఇక్కడ చెప్పారు. ఇది తెలుసుకోవాల్సిన మరొక అద్భుతమైన భావం. అందుకు ఆ తల్లి యొక్క సరస్వతి రూపాల్లో మరొకటి చూపించుకున్నాం. ఎందుకంటే శృంగేరి శారదాంబ యొక్క స్వరూపం చెప్పుకోవద్దు. ఇప్పుడు సరస్వతి అనే పేరుకు అర్థం ఏంటంటే సరస్సునందుండున్నది సరస్వతి, సరస్సులో ఉంటుందట ఆ తల్లి. ఇప్పుడు దీపం వెలిగించారు, కాంతి ప్రసరించింది, అవునా లేదా? కానీ దీపం దగ్గరే కాంతి కూర్చుండిపోతే ప్రయోజనం ఉందా? అసలు కూర్చుంటుందా? దీపం వెలిగిస్తే కాంతి ప్రసరిస్తుంది. అలాగే జ్ఞానం లక్షణం ప్రసరించడం. ఇప్పుడు ఇలా నేను మాట్లాడుతున్నానంటే మాట స్ప్రెడ్ అయిందా లేదా? మాట ద్వారా జ్ఞానం స్ప్రెడ్ అయిందా లేదా? నాకు కాలేదండి అన్నాడు ఒక ఆయన. మనమేం చేస్తాం? ప్రవాహం వస్తున్నా తలుపులేసేస్తే ప్రవాహం ప్రసరిస్తుందా చెప్పండి. ఇక్కడ కాంతి వస్తోంది, మీరు తలుపేసారు, అప్పుడు కాంతి ప్రసరించలేదంటారా? మీరు తలుపేసారు. కనుక జ్ఞానం ప్రసరిస్తుంది కానీ తలుపులేసిన వాళ్ళకి ప్రసరించదు. క్లోజ్డ్ మైండ్స్కి జ్ఞానం రాదు, ఓపెన్ మైండ్స్కి జ్ఞానం వస్తుంది. మొత్తానికి జ్ఞానం లక్షణం ఏంటి? ప్రసరించడం, అనుసరించడం. కనుక సరించేదే సరస్వతి అంటే వ్యాపించే లక్షణం కలిగిన సరస్వతి. ఇంకొక అర్థం ఉన్నది, జ్ఞానం ఎక్కడ స్టాగ్నెంట్గా ఉండదండి, అది డైనమిక్గా ఫ్లో అవుతూ ఉంటుంది, అవునా లేదా? మీరు ఆలోచించండి. జ్ఞానం ఫ్లో, నిరంతరం ఫ్లో. నాలెడ్జ్ ఈజ్ ఫ్లో, అవునా లేదా? అది ప్రవాహం. ఎలాగంటే గురువు నుంచి శిష్యుడికి ప్రవహిస్తోంది, శిష్యుడి నుంచి తర్వాత జనరేషన్స్కి ప్రవహిస్తోంది. కనుక జ్ఞానం ఎప్పుడు ప్రవహిస్తూ వస్తోంది కనుక సరస్వతి, దీనికి ఒక అర్థం. ఇక శారద, ఎంత గొప్ప మాట చెప్పారండి. శారద పేరెందుకు వచ్చిందంటే తెల్లని పద్మంలో కూర్చుంది కనుక శారద. ఇది నిఘంటు అర్థం. ఇది తెల్లని పద్మం. ఎందుకో తెల్లని పద్మం అంటే తెచ్చుకున్నాం కదా, సత్వగుణంతో వికసించిన బుద్ధిలో ఉంటుంది కనుక శారద, ఇది ఒక అర్థం. అలాగే శారద అంటే ఈ ఋతువు పేరు శారద ఋతువు, శరత్ ఋతువు. శరత్తత్వమే శారదట. శరత్ అంటే తొలగించున్నది, ప్యూర్ చేయున్నది. శరత్ అంటే తొలగించేస్తుందట. తొలగించాలండి. మీరు చూడండి, నిన్నటి వరకు వర్షాలు పడి పడి శరత్కాలం వచ్చే వరకు వర్షాలు పడి పడి బురద మొత్తం నీళ్లల్లో, నేలల్లో, ఆకాశంలో మబ్బుల రూపంలో వచ్చి తేటదనం పోయింది. శరదృతులు రాగానే నీళ్లల్లో బురద దిగిపోతుంది కిందకి, నీరు తేటపడుతుంది, ఆకాశం తేటపడుతోంది, మబ్బులు అవి తొలగిపోయి. కనుక అన్నీ తేటపడిన ఋతువు శరత్తు. అలాగే మనలో అజ్ఞాన మాలిన్యం తొలగి తేటదనం కలిగితే ఆ తేటదనమే సరస్సు. కనుక శారద అంటే తేట తెల్లని తల్లి, తెలుగులో చెప్పాలంటే. ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. ఇంకోటి భారతి, ఎంత గొప్ప మాట, అద్భుతం. భారతి అంటే బిభర్తీతి భారతి అన్నాడు, పోషించే తల్లి అన్నాడు. శారద కాకపోతే ఎవరండి పోషిస్తున్నారు? ఒక ఆయన అన్నాడు, నాకేమీ చేత కాదు కనుక అడుక్కుంటున్నానండి. అదేనా చేతనైంది కదా. ఎలా అడిగితే అవతల వాళ్ళు వేస్తారు, అది ఒక టాలెంట్ అండి. అమ్మ పెట్టమ్మా అంటే ఎవడు పెట్టడు. ఆ పెట్టడం అడగడం ఎంత ధైర్యం, ఎంత యాక్షను, ఆ జ్ఞానం ఒకటి ఉండాలి కదా. కనుక ప్రతివాడికి పోషించేది సరస్వతి. ఇందాక చెప్పుకున్నాం కదా, వాజేభిర్వాజినీవతి. కనుక భారతి అని ఇంకొక అర్థం ఉన్నదండి. ఇది అత్యంత నిగూఢమైన అర్థం, అద్భుతమైన అర్థం, వైదిక అర్థం. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు భారతి, భారతి భరతాశ్రిత అనొక నామం అమ్మవారికి ఉంది. దీని గురించి మనకి భారతంలో తార్క్షుడు అనేటువంటి మహానుభావుడు అమ్మవారు ఉపాసన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమవుతారట. ప్రత్యక్షమవగానే ఆ మహానుభావుడు అమ్మవారిని ఆరాధించి స్తోత్రం చేస్తాడు. అప్పుడు అమ్మవారు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. సరస్వతి గీతలు అని భారతంలో ఉంది. ఇది ఒక అద్భుతమైన విజ్ఞానం. పరిశీలిస్తే అక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే, మీరు యజ్ఞం చేసేటప్పుడు మంత్రం వాడతారు కదా, తల్లి చెప్తాను చూడండి. మంత్రం వాడితే ఆ మంత్రము ద్వారా దేవత ప్రీతి చెందుతోంది. ఇంద్రాయ స్వాహ, ఇంద్ర మంత్రం చెప్పి ఇంద్రాయ స్వాహ అంటారు. అలా ప్రతి దేవత మంత్రం చెప్పి ఆ దేవతకి స్వాహ అంటారు. విష్ణు మంత్రం చెప్పి నారాయణాయ స్వాహ, రుద్రమంత్రం చెప్పి రుద్రాయ స్వాహ. కనుక మంత్రం చెప్పి కదా మీరు స్వాహ వేస్తారు. అప్పుడు ఏ దేవతకి ఏ ద్రవ్యం వేయాలో తెలియాలి, అదొక జ్ఞానం. యజ్ఞానికి ఏ ద్రవ్యం సమకూర్చుకోవాలి, అదొక జ్ఞానం. మంత్రం వాడారంటే అది వాక్యే. ఇప్పుడు చెప్పండి, యజ్ఞం నేను కాక ఇంకేమిటండి? ఎలా చెప్పింది? యజ్ఞం అంతా నేనే. యజ్ఞ ద్రవ్య జ్ఞానం, యజ్ఞ క్రియాజ్ఞానం, యజ్ఞ మంత్రజ్ఞానం, మూడు నేనేగా. అప్పుడు యజ్ఞం ద్వారా ఫలితం. యజ్ఞం ద్వారా ఫలితం రెండు రకాలు. ఈ లోకంలో సుఖాలు రావడం, దుఃఖాలు పోవడం. ఈ శరీరం వదిలిన తర్వాత పైలోకాల్లో సుఖాలు రావడం. ఇది సకామంగా చేస్తే. నిష్కామంగా యజ్ఞం చేస్తే చిత్తశుద్ధి రావడం. మొత్తానికి యజ్ఞం ప్రతివాడు చేయాలి. సకామంగా చేస్తే పైలోక సుఖాలు, నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, రెండూ వస్తాయి. కనుకనే యజ్ఞం ద్వారానే నేను తెలియబడుతున్నాను. కనుక
నేనే ప్రతి వారికి సద్గతులు ఇచ్చేదానను అందిటి. కనుక సరస్వతి అంటే సద్గతి ప్రద, అది తెలిసినది కదా. అంతేకాదు నన్ను కామధేను అంటారు అంది తల్లి. ఆవిడ పేరు కామధేను. ఇప్పుడు ఈ రూపంలో భావించండి. ధేను సరస్వతి అని ఒక మంత్రం ఉందండి. ధేను వాగీశ్వరి ఉపాసన అని చేస్తారు. గోవు ఆవు, సరస్వతి ఆవుట. కానీ ధేను వాగీశ్వరి మంత్రం చేస్తే అక్కడ వావు వర్ణం లేదండి, సరస్వతి వర్ణనే ఉంది. మరి ధేను అని ఎందుకు అన్నారు? ఇది తెలుసుకోవాల్సింది. దేవీం వాచమజనయంత దేవా తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేష మూర్జన్ దుహానా ధేనుర్వాక్ అన్నాడు అక్కడ. ఎంత గొప్ప మాట. ఆ తల్లి ఊర్జం ఉపసృష్టితయితు, ఎంత గొప్ప మాట అంటున్నారు. ఆ సరస్వతి, దేవతలందరూ సరస్వతినిచ్చేట మనకి. అంటే అర్థం దేవతల నుంచి మంత్రములు వాక్కులు వచ్చే అదే. ఆ సరస్వతి మనకేం చేస్తుందంటే బలం ఇస్తోంది. ఊర్జం అంటే బలం, బలాన్ని ఇస్తోంది, అన్నాన్ని ఇస్తోంది, ఐశ్వర్యాన్ని ఇస్తూ మనల్ని సృష్టిగా పోషిస్తోంది. ఎందుకంటే ధేనువు గనక. ధేనువు అంటే మామూలు ఆవు కాదు, కామధేనువు అని అర్థం. కామధేనువు అంటే దేన్నైనా ఇవ్వగలిగేది కామధేనువు. ఇప్పుడు సరస్వతి, ధేను సరస్వతి అంటే ఇప్పుడు అర్థమైందా? కామధేనువు. దేన్ని కావాలంటే దాన్ని ఇవ్వగలదు. అందుకే నేను యజ్ఞరూపిణిని, నేను కామధేనువుని అని ఆ తల్లి చెప్పింది. ఇదే ఇందాక మంత్రంలో చౌదయిత్రి సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞందధే సరస్వతి. కనుక భారతంలో సరస్వతిని ఎలా చూపించారు? యజ్ఞరూపిణి అని చెప్పారు. యజ్ఞ అగ్నికి భరతుడు అని పేరుట. ఎందుకంటే మన హవిస్సులు భరించి దేవతలకిచ్చి వాళ్ళని తృప్తిపరుస్తాడు గనక హవిస్సులు భరించి రంజింపజేస్తాడు భరతుడు అని యజ్ఞాగ్నికి పేరండి. ఆ యజ్ఞ అగ్నికి ఆ పేరుంటే యజ్ఞస్వరూపిణి అమ్మ గనక భారతి. ఇప్పుడు తెలిసింది కదా, భారతి అంటే యజ్ఞరూపిణి, పోషించే తల్లి. ఇది అర్థం తీసుకోవాలి. కామధేనువులా పోషిస్తోంది భారతి. ఇప్పుడు భారతీ తీర్థ అన్న మాటకు కూడా మన భావన తెలుసుకోవచ్చు. అలాగే శారద, భారతి, సరస్వతి, వాక్స్వరూపిణి వాణి, వాగ్దేవి. ఇంకేం కావాలి? ఆవిడ బ్రాహ్మీ. బ్రాహ్మీ అంటే బ్రహ్మ యొక్క శక్తి. బ్రహ్మ యొక్క శక్తి ఏంటంటే 4 తలకాయల్లో 4 వేదాలు. ఆ 4 వేదాలు ఎవరు? ఆవిడేగా. అందుకే తలకాయలో సరస్వతి లేకపోతే ఆవిడ పని చేయలేడు. బ్రహ్మ ఎవడండి? క్రియేటర్. క్రియేటర్కు ఉండాల్సిందేమిటి? క్రియేటివిటీ. దానికి పెద్ద ఆలోచన ఉంది. క్రియేటివిటీ సరస్వతేగా. ఒక చిన్న పుస్తకం రాయడానికే, సంగీతానికే క్రియేటివిటీ ఉండాలి. ప్రపంచం రాయడానికి బ్రహ్మగారికి ఎంత క్రియేటివిటీ ఉండాలండి. 4 డైరెక్షన్స్లోంచి ప్రపంచాన్ని సృష్టించడానికి 4 తలకాయలు. దానిలో బోల్డ్ అంత క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ అమ్మవారు. కనుక బ్రహ్మగారి తలకాయలు ఆవిడ కూర్చోపోతే ఆయన పని చేయలేడు. తెలిసింది కదా. ఈజ్ ఎ క్రియేటర్, షీ ఈజ్ క్రియేటివిటీ. అందుకే బ్రాహ్మీ. బ్రహ్మ అని మరొక పేరు. బ్రహ్మని సైతం బతికిస్తోందిట. బ్రహ్మగారి గుర్తింపు ఏంటి? ఇంక మంచి వేదాలు వచ్చండి, అదే ఆయన గుర్తింపు, నాలెడ్జ్. కనుక బ్రహ్మగారికి అసలు లైఫ్ ఆవిడ బ్రహ్మ అని. అంతేకాదు బ్రహ్మ అనగా వేదము, వేద రూపిణి బ్రాహ్మి, వేద రూపిణి బ్రహ్మ అని మరొక అర్థం. కనుక బ్రాహ్మి, బ్రహ్మ అని ఎన్ని పేర్లకు అర్థాలు చెప్పుకున్నాం. అటువంటి బ్రహ్మాణి, బ్రాహ్మి అనేటువంటి సరస్వతీదేవిని మనం నమస్కారం చేసుకుని ధన్యులు మోదాం. సింహాసనము చారు సిత పుండరీకంబు చెలికత్తె చెలువారు పలుకు చిలక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు పసిడి కిన్నెర వీణ పలుకుతోడు నలువ నెమ్మోము దమ్ములు కేళి గృహములు తలుకుట దంబు సత్కవుల మనసు వేదాది విద్యలు విహరణ స్థలములు చక్కని రాయంచ ఎక్కిరింత ఎప్పుడు ఏ దేవికి ఆ దేవి ఇందు కుంద చంద్ర చందన మందార సరవర్ణ శారదాదేవి మామక స్వంత వీధి నిండు వేడుక విహరించు చుండుగాత శారదాదేవి మామక స్వంత వీధి నిండు వేడుక విహరించు చుండుగాత అంటున్నాడు శ్రీనాథ మహాకవి. ఎంత గొప్పగా వర్ణించాడో చూడండి. ఇప్పుడు చెప్పిన రూపాన్ని. సింహాసనము చారు సిత పుండరీకంబు. సింహాసనం మీద అందరూ కూర్చుంటారట. అమ్మవారు కూర్చున్న సింహాసనం ఏదయ్యా అంటే చారు సిత పుండరీకంబు, తెల్లని పద్మం ఆవిడికి సింహాసనం. అంతేకాదు ఆవిడ పలుకులకు తోడుగా ఆవిడ ముంజేతుకో చిలకుంటుందండి. మన శృంగేరి శారదాంబ దగ్గర కనిపిస్తుంది. అలాగే మీ లలితాంబకు కూడా ఉంటుంది. అదేమిటయ్యా అంటే చమత్కారపు పలుకులకు సంకేతం అంట చిలక. ఆ చిలక్కి దండం పెడితే కొంచెం పలుకులు చమత్కారంగా వస్తాయి, లేకపోతే ఉట్టి చమత్తు ఉండదు అందులో. కనుక చమత్కార పలుకులు తల్లిట. అందుకే అమ్మవారికి కబుర్లు చెప్పుకోవడానికి పనికొచ్చిందిట. ఈవిడిచ్చిన శక్తితో ఆవిడ మాట్లాడుతుంది చిలక. ఇది కూడా తెలుసుకోవాలి. అందుకే చెలికత్తె చెలువారు పలుకు చిలుక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు. ఇందులో ఎక్కువ తెలుగు మాటలు ఉంటూ ఉంటాయి. చిన్ని చుక్కల రాజు అంటే ఏమిటి? చంద్రుడండి. వాడు చిన్ని, అంత చంద్రుడు కాదు, లేత చంద్రుడు అలా పెట్టుకుంది. శృంగార కుసుమంబు అలంకారంగా పెట్టుకున్న పువ్వు ఏమిటయ్యా అంటే చిన్ని చుక్కల రాజు.
పసిడి కిన్నెర వీణ పలుకుతోడు చెలికత్తె చెలువారు పలుకు చిలుక. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక ఆ తల్లి ఎక్కడ కూర్చుంటుంది అంటే ఇందాక చెప్పుకున్న నలువ నిమ్మోము దమ్ములు కేలి గృహములు. ఆవిడ ఆడుకునే చోటు ఏమిటంటే బ్రహ్మగారి 4 ముఖాల్లోనే ఆవిడ విహరిస్తుంది హాయిగా. ఎందుకంటే 4 ముఖాల నుంచి 4 వేదాలు పలుకుతుంటే ఆ వేదమంత రూపిణిగా తల్లి ప్రసరించట్లే. ఎంత చక్కగా చెప్పాడు. అంటే మనకు 4 ముఖాలు లేవు కదా, ఎలా అండి అంటే ఉన్న ముఖాలను అన్ని యాంగిల్స్లోంచి ఆలోచిస్తే అదే చాలు. అక్కడ మల్టీ ఫేసిడెడ్ అండి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే నలువ నిమ్మోముదమ్ములు కేలి గృహంబులు తళుకుటద్దంబు సత్కవుల మనస్సు. ఎంత గొప్పగా చెప్పాడు శ్రీనాథుడు. ఆయన చింతామణి సరస్వతి ఉపాసకుడు అండి శ్రీనాథుడు, సామాన్యుడు కూడా. అందుకు ఎంత గొప్ప కవిత్వం రచించగలిగాడు. అది లేకపోతే ఈ మాట అమ్మవారు అద్దం చూసుకుంటూ ఉంటారట. అద్దం ఏమిటంటే కవుల మనస్సు అద్దంట. అంటే అమ్మవారు కవుల మనస్సులో ప్రతిబింబిస్తేనే ఆ కవులు వాక్కుల్లో చెప్పగలరండి. అందుకు ఇప్పుడు మనం అమ్మవారిని ఎవరి కవిత్వంలో చూస్తున్నాం? శ్రీనాథుడి కవిత్వమో, కాళిదాసు కవిత్వమో, వాల్మీకి కవిత్వమో, శంకరుల కవిత్వమో పట్టుకునే చూస్తున్నాం కదా. కనుక అమ్మవారు అనే బింబాన్ని వీళ్ళ కవిత్వం అనే అద్దంలోంచి మనం చూడగలుగుతున్నాం. ఎంత గొప్పగా చెప్పారు. ఈ అద్దాలే మనకు దక్కే, అసలు బింబం మనకు దొరుకుతుందా? ఇందులోంచి అది తెలుసుకోవాల్సిందే. అందుకే కవుల తళుకుటద్దంబు సత్ కవుల మనస్సు. పైగా అద్దం క్లియర్గా ఉందండి. తళుకుటద్దంట ఎంత అద్భుతంగా చెప్పాడో, ఎంత వివరించారు. పైగా అమ్మవారు ఆడుకునే చోట్లు ఏమిటాయి అంటే వేదాది విద్యలు విహరణ స్థలములు. సర్వశాస్త్రాల్లో అమ్మవారు ఆడుతున్నారు. సర్వశాస్త్రములు అమ్మ రూపాలే. అంత అందంగా చెప్తూ ఆవిడ కూర్చున్న వాహనము చక్కని రాయంచ ఎక్కిరింత. ఎక్కిరింత అంటే వెక్కిరింతలు కావండోయ్, ఎక్కి తిరిగేది ఎక్కిరింత. తెలుగు మాట ఒక్కటే గుర్తుపెట్టుకోండి. తెలుగువారికి అర్థం కాని పలుకుల పేర్లు తెలుగు అంటారు. అక్కడ తెలుగు తెలియని స్థితిలో ఉన్నాం మనం. ఒకటే చక్కని రాయంచ ఎక్కిరింత. చక్కని రాజహంస మీద కూర్చుంది. హంస అంటే ఒక ఫారెనర్ అడిగాడండి, ఏమిటండి మీ దేవుళ్ళు హంసల మీద పులుల మీద కూర్చుంటారు ఏమిటి అంటే, ఏమో నాకు తెలియదండి. అంటే మీరు చాలా ప్రిమిటివ్ అనమాట, జంతువుల మీద కూర్చోవడం అంటే అజ్ఞానం అనమాట. అంటే అవునన్నమాట అని వీడు వచ్చేసాడు. ప్రారంభం మనకు తెలియట్లేదు, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ తలకాయలు విచ్చుకోకముందు అద్భుతంగా విచ్చుకున్న జ్ఞానం మనది. హంస అంటే అక్కడ ఫలానా వస్తువు అని కాదు. హంసలో మాత్రం సరస్వతి లేదా? హంసపై కూర్చుందండి సరస్వతి. ఇది కూడా చెప్పుకుందాం. ఏమిటా హంస? పద్మం ఎందుకో చెప్పాం, హంస ఎందుకో చెప్పద్దు. హంస అంటే విచక్షణ. హంసట పాలు నీరు కలిపిచ్చేస్తే వేరు చేసి మళ్ళీ మనకి ఇచ్చేదండి. పాలు తీసుకుని నీళ్లు వదిలేస్తుంది, అదొకటి. అందుకని ఇదిగో పాలు అదిగో నీళ్ళు అని ఫిల్టర్ చేయడానికి కూర్చోదు ఆవిడ పాలు తాగేసి నీళ్లు వదిలేస్తుందట. అది విచక్షణ. అది మనకు చేత కాదట. ఇది నిజంగా అవుతుందంటే నాకు తెలియదు, హంసకుందని పెద్దలు చెప్తారంతే. ఇక్కడ అది విచక్షణ మనం తెలుసుకోవాలి. అలాగే ప్రపంచంలో సత్తు అసత్తు కలిసే ఉంటుంది. కొంతమందిని కూర్చోండి ఎప్పుడు నెగిటివ్ తప్ప మరొకటి కనబడదు వాడికి. కొందరిని చూడండి పాజిటివే కనబడుతుంది. అవునా లేదా? కృష్ణుడు దుర్యోధనుని పంపించట, ధర్మరాజుని పంపించట. మంచివాళ్ళు ఎవరైనా కనబడితే రండయ్యా అని. ధర్మరాజు గారు వెళ్ళొచ్చి నేను తప్ప అందరూ మంచివాళ్ళే కనబడుతున్నారు అన్నట్ట మహానుభావుడు. దుర్యోధనుడు వచ్చి నేను తప్ప అందరూ చెడ్డవాళ్ళే కనబడుతున్నారంట. కొందరు అలా ఉంటారు. వాడికి ఎప్పుడు నెగిటివ్ థింకింగ్, వీడు ఎప్పుడు పాజిటివ్. ఏం చేస్తాం జనాలు అలాగా. కనుక సత్తు అసత్తు కలిసి ఉంటాయి. నీ పని ప్రపంచంలో ఉంటావు కాసింత. ఏదో ప్రపంచాన్ని బాగు చేసేటట్టు వీడు పాడు వాడు పాడు వాడు పాడు వీడు పాడు అని వీడు పాడైపోతాడు మొత్తానికి. అరే ఉన్న కాసింత కాలంలో ఉన్న మంచిని గ్రహిస్తూ హాయిగా బతకవయ్యా, నువ్వు మంచిని పొందు మంచిని పంచు, అయిపోయింది. కనుక హంస ఇది ఎప్పుడు నీకు వస్తుంది? నీకు సరి అయిన తెలివి ఉంటే వస్తుంది. కనుక విచక్షణ మీద విద్య కూర్చుంటుంది. సరస్వతి హంస మీద కూర్చుంటుంది. తెలిసింది కదా. విచక్షణే విద్యకి సింహాసనం, హంసయే శారదాంబకి సింహాసనం. ఇది తెలుసుకోవాల్సింది. ఈ హంసలు కావాలి. అందుకే జ్ఞానుల్ని హంసలు అంటారు, పరమహంసలు అంటారు. తెలుసు కదా. అంతే కదా. హంసకు మరొక లక్షణం ఉందండి. ఉచ్ఛ్వాస నిశ్వాసల హంస. ఉచ్ఛ్వాస ఒక రెక్క, నిశ్వాస ఒక రెక్క. హం సా హ సా. ఉచ్ఛ్వాస నిశ్వాసట. ఉచ్ఛ్వాస పురుష రూపంట, నిశ్వాస స్త్రీ రూపంట. అది కూడా చెప్పారు పెద్దవాళ్ళు. హా పురుష రూపం, సా స్త్రీ రూపం. అందుకేనేమో హీ షీ, అక్కడ హకారం ఇక్కడ సకారం. ఏమో గట్టిగా తగిలితే అన్నీ మన సంస్కృతిలోకి రావాల్సింది, తప్పదు. ఆలోచిస్తే టైం చాలదు మనకు. అది ఏం చేస్తాం? హం సహ, అది దాంట్లోనే మొత్తం ఉంది. కనుక అమ్మవారు శబ్దం పలుకుతూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్లే వస్తుంది. గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసకు అవరోధం వస్తే మాట రాదు. జలుబు చేస్తే శ్వాస సంచార మార్గం బంధింపబడి పలుకు రాదు. అవునా లేదా? కానీ శ్వాస బాగుంటే పలుకు బాగుంటుంది. కానీ పలుకు దేని మీద తిరుగుతుంది? శ్వాస మీద తిరుగుతుంది. శ్వాస హంస, పలుకు సరస్వతి. అందుకు శ్వాస మీద తిరిగే పలుకు, హంస మీద తిరిగే సరస్వతి. ఇప్పుడు చెప్పండి, ఇలా ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్క దేవతామూర్తులు ఎంత కనబడుతుంది. కనుక విచక్షణ అనే హంస మీద కూర్చుంది, ప్రాణశక్తి అనే హంస మీద కూర్చుంది. అందుకే ప్రాణశక్తి సరస్వతి వేదం చెప్పిందండి. మన శరీరంలో ప్రసరిస్తోంది ప్రాణమేగా, ఆ ప్రాణమే సరస్వతి.
ఎంత గొప్పగా చెప్పారు కనుక. సరస్వతి ఉపాసన అంటే ప్రాణశక్తి, సరస్వతి అంటే యజ్ఞం, సరస్వతి అంటే జ్ఞానం, సరస్వతి అంటే సర్వం. ఒకటేమిటి, అన్ని సరస్వతి రూపములు. అందుకు ఇక్కడ చూపిస్తున్నాడు. ఆవిడికి ఎక్కిరింత చక్కని రాయంచ ఎక్కిరింత ఎప్పుడు ఏ దేవికి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయండి, అప్పుడప్పుడు కాదుట. ఆ దేవి ఆవిడ ఎలా ఉందంటే ఇందు కుంద చంద్ర చందన మందార సారవర్ణ. ఆవిడ శరీరపు తెలుపు ఎలాగుందంటే వెన్నెల్లా ఉంది, మల్లె పువ్వులా ఉంది, చంద్రుల్లా ఉంది, చందనంలా ఉంది, మందారం పువ్వులా ఉన్నది. ఇది వర్ణించారు ఇక్కడ. ఆవిడ తెలుపులో వెలుగుంది గనక వెన్నెల అన్నారు. ఆవిడ తెలుపులో సౌకుమార్యము పరిమళము ఉంది గనక మల్లె అన్నారు. తెలుసుకోండి ఇక్కడ. అదేవిధంగా ఆవిడ తెలుపులో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి చల్లదన ఆహ్లాదకర లక్షణం, అందుకే చందనంతో పోల్చారు. పైగా ఆవిడ తెలుపు నీకు ఏది కావాలంటే అది ఇవ్వగలదు ఆవిడ తెలుపుని ధ్యానిస్తే. అందుకే మందారంతో పోల్చారు. మందారం అంటే హైబిస్కస్ కాదు, మందారం అంటే కల్పవృక్ష కుసుమం అని అర్థం. కల్పవృక్ష కుసుమం తెల్లగా ఉంటుందిట. నేను ఎప్పుడు చూడలేదండి, శాస్త్రాలు వర్ణించారు. అమృతం తెల్లగా ఉంటుంది, కామధేనువు తెల్లగా ఉంటుంది, మందారం కల్పవృక్ష కుసుమాలు తెల్లగా ఉంటాయట. కానీ మందారం తెల్లగా ఉంటుంది కనుక అమ్మవారి తెలుపుని కల్పవృక్ష కుసుమంతో పోల్చారు. ఎందుకు అలా పోల్చారు? కల్పవృక్షం ఏది కావాలన్నా అది ఇస్తుంది, అమ్మవారు ఏదన్నా అది ఇస్తారట. చూసారా, కవులు ఊరికిన ఒక్క పదం రాయరు, మనం అర్థం చేసుకున్న ఓపిక ఉండాలి, శక్తి ఉండాలి. అందుకే ఇందు చందన చంద్ర మందార సారవర్ణ అటువంటి శారదాదేవి నా హృదయంలో ఎప్పుడూ భాషించుగాక అని నమస్కారం చేసుకుంటూ విజ్ఞానప్రదే కరవిధృత సుఖే శ్రీ జ్ఞాన ప్రసూనాంబికే శరణాగతోస్మి తవ చరణాంతికే శరణాగతోస్మి తవ చరణాంతికే పరిపాలయాధునా మదంబికే శ్రీ జ్ఞాన ప్రసూనాంబికే.